అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ వర్డ్ విమర్శించిన అంటే పర్సనల్గా మాట్లాడితే ఇవ్వను అంటే ఒక ఒక ఇది ఉన్నది. వ్యక్తిగతంగా ఆయన్ని ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటే ఒక ఒక ఇది ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, మీరు గుడ్లు ఇట్లా పెట్టి చూస్తున్నారు, మీ కడుపులో అంత విషమే ఉందని ఈయన అంటే, ఆయన అన్నాడు మీ నోరే కంపు మీ నుంచే విషం అని ఈయన అన్నాడు. ఆ అంటున్నటువంటి క్రమంలో మీరు సభానాయకుడిని ఉద్దేశించి అట్లా మాట్లాడొద్దు అని మైక్ కట్ చేస్తే ఒక రకంగా ఉంటుండేనేమో. మీరు సభానాయకుడిని ఉద్దేశించి విమర్శించొద్దు అనే ఒక పదం వాడిండు. దీన్ని పట్టుకున్నారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు. వెంటనే సభ నుంచి వాకౌట్ చేసి గన్ పార్క్ దగ్గరికి పోయి ఒక ధర్నాలాగా చేసి హరీష్ రావు అక్కడ జగదీష్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడి మేము సభ నుంచి మొత్తం సెషనే వాకౌట్ చేస్తున్నాం అన్నారు. అసలు ఎంత ఇప్పుడు ఒకవైపునేమో డిస్కషన్ జరుగుతుందేమో ఈ కృష్ణా జలాల గోదావరి జలాల మీద ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి మీకు మీరే సభ నుంచి వాకౌట్ అయ్యేలాగా చేసుకున్నారా, లేకపోతే ఇది బీఆర్ఎస్ సొంతంగా చేసినటువంటి వ్యవహారమా? అసలు బీఆర్ఎస్ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం సభ లోపలికి అడుగు కూడా పెట్టనీయలే. కొంతమందిని అడుగు పెట్టి కుర్చీలో కూసుందామనుకునే లోపు బహిష్కరించారు. ఈటల రాజేంద్ర ఎపిసోడ్ చూడలేదా? ఆయన హుజూరాబాద్లో గెలిచి సభలోకి రాగానే స్పీకర్ ఇమీడియట్గా సస్పెండ్ చేసి పడేసిండు. అసలు ఆయన లేవలే ఆ సీట్లోంచి. మొత్తం బీజేపీ వాళ్ళు అందరిని అప్పుడు సస్పెండ్ చేశారు. అందులో ఈటల ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన అప్పుడు గెలిచి వచ్చిండు, కేసీఆర్ దాన్ని డైజెస్ట్ చేసుకోలేక సస్పెండ్ చేసిండు. ఇట్లా ప్రతి సందర్భంలో అప్పుడున్న మీ ప్రభుత్వంలోనేమో ఎక్కడికక్కడ సస్పెండ్ చేసుకుంటూ పోయారు సభ్యులని. వీళ్ళేమో మీరు రండి కూర్చోండి, మేము మిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితే లేదు, ఎంతసేపు మీరు అరుచుకుంటారో అరుచుకోండి అనే రీతిలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. ఆయనది ఒక టైప్ అయితే ఈయనది ఒక టైప్.